బాగున్నారండి. ఈరోజు స్వచ్ఛమైన గేదె పాలతో కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి 1 లీటర్ గేదె పాలండి. ఆల్రెడీ 15 నిమిషాలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ పాలలో ఒక నిమ్మకాయ జ్యూస్ని తీసుకున్నాను, బాగా పిండేసి దాంట్లో 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి ఇలాగా పాలని పన్నీర్లాగా చేసుకుంటున్నాను అనమాట. విరగొట్టుకుంటున్నాను, పాలని విరగొట్టుకోవాలి. కలాకండ్ స్వీట్లో ఎప్పుడైనా సరే నిమ్మకాయ రసాన్ని డైరెక్ట్గా వేయకోకుండా కొంచెం వాటర్ కలిపి యాడ్ చేయాలి. ఒక ఏమంటారు, ఒక నిమ్మకాయకి 2 స్పూన్ల వాటర్ పట్టింది నాకు. తర్వాత 1 లీటర్ పాలకి 100 గ్రాముల పటిక బెల్లం యూస్ చేశానమాట నేను. మీకు కావాలంటే మన నార్మల్గా పంచదార అయినా యూస్ చేసుకోవచ్చు. ఇట్లాగా పాలు మొత్తం విరిగిపోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పన్నీర్ లాగా వచ్చేవాలన్నమాట. ఈ వాటర్ అనేది పాలు సపరేట్ అయిపోయి వాటర్ లాగా అయిపోతాయి, పన్నీర్ సపరేట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి కలాకండ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ స్వీట్ చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టీల్ బాక్స్ ఉంది కదండి, దీంట్లో నేను ఆల్రెడీ నెయ్యి రాసుకుని పెట్టుకున్నాను. దాంట్లో వేసేసుకోవాలండి ఈ కలాకండ్ స్వీట్ మొత్తాన్ని. ఇది చల్లారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో లైట్గా వస్తుందన్నమాట. ఇలాగ పెట్టేసేసుకుని కొంచెం ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకోవాలండి. కొంచెం గాలాడనివ్వాలి. తర్వాత మళ్ళీ నార్మల్గా మూత పెట్టేసి ఒక 4 అవర్స్ అట్లా 6 అవర్స్ పక్కన పెట్టేసేసుకుంటే ఇలాగ కలాకండ్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఈ స్వీట్ చేసిన వితిన్ 10 మినిట్స్కే తినేసారనమాట. స్వీట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.